ఎందుకొరకు మీ సమాధానం పోగొట్టుకుంటారు? ఏంటి అది మీ సమాధానం దోచుకున్నది? ఏ విషయంలో మీ సమాధానం కోల్పోతుంది? నెయిల్ ఇట్ డౌన్. నో యువర్ ఎనిమీ. మీ శత్రువు ఎవరో తెలుసుకోండి. మీ శత్రువు దాడి ఏంటో తెలుసుకోండి. మీ శత్రువు ఏ రీతిగా దాడి చేసి మీ దగ్గర ఉన్న సమాధానం దోచుకుంటున్నాడో చూసుకోండి. దేవుడు వాటిలో చూస్తానండి, అపవాది మనల్ని పోరాడుతున్నప్పుడు మొదటగా మన సమాధానం దొంగిలిస్తాడంట. రెండోది, మీ జీవితంలో సమాధానం పోయింది. రెండోదిగా, మీ జీవితంలో కానీ మనుషులు మీ దగ్గర నుండి పోతున్నారా? ఒంటరిగా ఉన్నాను నేను, నాకు ఎవరూ లేరు, నా జీవితం ఒంటరిగా ఉంది, నా బాధను పంచుకోవడానికి ఎవరూ లేరు, నన్ను ఆదరిస్తానికి ఎవరూ లేరు, నాకు ప్రేమను చూపిస్తానికి ఎవరూ లేరు. అలాంటి పరిస్థితులు మీరు ఉన్నారంటే మీరు దాడి చేయబడుతున్నారు. అపవాది ముమ్మరంగా మిమ్మల్ని వెళ్తున్నాడు. ఇంకో మాట చెప్తాను, ఈరోజు ఒంటరితనం కేవలం ఫిజికల్గా ఒంటరిగా ఉంటాం కాదు. 10 మంది ఉంటారు ఇంట్లో, భార్య భర్త పిల్లలు అందరూ ఉంటారు, కానీ ఎవరితో పంచుకోలేని మనసు, ఎవరితో పంచుకోలేని బ్రతుకు, ఎవరితో నోరిప్పి సమాధానంతో మాట్లాడలేరు, స్వేచ్ఛతో మాట్లాడలేరు, భయంతోనే బ్రతుకున్నారు. అపవాది దాడి చేస్తాడని జ్ఞాపకం చేసుకోండి. 10 మంది చుట్టూన్న ఒంటరి వ్యక్తిగా అనిపిస్తున్నారంటే అపవాది దాడి చేస్తున్నాడు మిమ్మల్ని. అపవాది ఎప్పుడు దేవుడు అనుగ్రహించిన శక్తిని మన దగ్గర నుంచి తీసివేయాలని ఆశపడతాడండి. ఎందుకంటే దేవుడు నాకు తెలియజేస్తుంది, ప్రసంగి గ్రంథంలో చూస్తాం కదా, ఒకడికనే ఇద్దరు బెటర్ అంట, ఒకటి కష్టాజితంగా ఇద్దరు బెటర్ అంట. ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు ఎంతమంది అంట? 10,000 మంది. ఒకడు 1000 మంది మ్యాక్స్ మన అందరికి కరెక్ట్గానే తెలుసు కదా. 1002 ఎంతమంది అవ్వాలి? 2000 అవ్వాలి. 10,000 ఎలాగా? యు సీ, దట్ ఈస్ ద సూపర్ న్యాచురల్ పవర్. దేవుడు అంటున్నాడు, మీరు ఐక్యతతో చేరగలిగితే, మీరు ఐక్యతతో ఉండగలిగితే, మీరిద్దరు కలిసి నిలబడగలిగితే. ఈరోజు ఎంతమంది అండి కనీసం నాకు ఒక్కరు ఉన్నారని చెప్పచ్చు, కనీసం నాకు ఒక్కరు ఉన్నారని అర్థం చేసుకునేవారు, కనీసం ఒక్కరు ఉన్నారు నా హృదయాన్ని పంచుకోగలిగిన వారు, కనీసం ఒక్కరు ఉన్నారు నాతో కలిసి ప్రార్థన చేయగలిగిన వారు, కనీసం ఒక్కరు ఉన్నారు నాతో కలిసి దేవుణ్ణి ఆరాధించగలిగిన వారు, చెప్పగలిగిన వారు ఉన్నారా? ఈరోజు ఎంతోమందికి ఒంటరితనం దూరంగా ఏళ్ళబడుతున్నారు. జ్ఞాపకం చేసుకోండి, అపవాది మిమ్మల్ని దాడి చేస్తూ ఉన్నాడు. యు ఆర్ ఇన్ అ ఫైట్. మూడోది, అపవాది మిమ్మల్ని దాడి చేస్తున్నాడు సూచన చూసుకోవాలంటే, దేవుడి సన్నిధి అంటే ఆశ ఉండదు, ప్రార్థన అంటే ఆశ ఉండదు, దేవుడు అంటే ప్రేమ ఉండదు. ఒకప్పుడు రోషం ఉంటుంది దేవుడు అంటే, ఒకప్పుడు వైరాగ్యం ఉంటుంది దేవుని కొరకు ఏదైనా చేయాలని. ఇప్పుడు దేవుని కొరకు చేయమంటే ఇప్పుడు కాదులే, దేవుడు ప్రార్థన చేసుకోదాంలే. ఒకప్పుడు ప్రార్థనాన్ని సమయం తీసుకునేవారు, ఒకప్పుడు వాక్యమని భయభక్తులు కలిగిన వారు. ఇప్పుడైతే ఆ ప్యాషన్, ఆ జీల్ లేదంటే యు ఆర్ అండర్ సివియర్ అటాక్. జ్ఞాపకం చేసుకోండి, అపవాది మిమ్మల్ని ముమ్మరంగా పోరాడుతున్నాడని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే వాడు పోరాడే ప్రతిసారి మీ దగ్గర నుండి ఆ ప్రేమ, దేవుని ఎడల ఉన్న ప్రేమని తీసేస్తాడు.